అందరికీ వందనాలండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన, అందరం చదువుదాం, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ప్రార్థన చేసుకుందాం. నన్ను కృష్ణమాచార్య ప్రేయర్ చేయి, ప్రార్థన చేయి. ఆమేన్. ఈ 25వ అధ్యాయంలో ప్రభు మూడంతలుగా కనిపిస్తారు. మొదటిగా ఆయన పెండ్లి కుమారుడుగా కనిపిస్తాడు. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని కొరకు బయలుదేరుతారు. ఆయన పెండ్లి కుమారుడుగా కనిపిస్తాడు. అది 13వ వచనం వరకు. 14వ వచనం నుండి 30వ వచనం వరకు ఆయన తిరిగి వచ్చి లెక్క చూసుకునే యజమానిగా కనిపిస్తాడు. తిరిగి వచ్చి అప్పగించిన ప్రతిదాన్ని లెక్క చూసుకునే యజమానిగా కనిపిస్తాడు. ఇది 30వ వచనం వరకు. 31 నుండి 46 వరకు ఆయన సింహాసనాసీనుడై ఉండి తీర్పు తీర్చే రాజుగా కనిపిస్తాడు. ఆరాధన కొరకు ఈ 3 తలంపులు చాలా బాగున్నాయనిపించింది దాకా ఇది చదువుతున్నప్పుడు. అయితే మనం చదువుకున్న 40వ వచనంలో ఒకానొక దినాన మనం ఆయన చేత మెప్పు పొందడానికి, ఘనపరచబడడానికి ఏది కారణమవుతుంది, ఏది ఆయన్ని సంతోషపెడుతుంది, రేపటి దినాన్న మనం ఆయన్ని ఎలాగూ సంతోషపెట్టడం, భూమి మీద ఉండగా మనం చేసినవి రేపు ఆయనకు సంతోష కారణంగా ఎలా ఉంటాయి, మనకవి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇదే కదా కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, మనము ఈ దేహములో ఉన్నను దేహమును విడిచినను, అంటే రేపు ఈరోజు ఎక్కడున్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడం, ఒకవేళ ఈ దేహాన్ని విడిచిన రాకడ సమయంలోనైనా తీర్పులోనైనా ఆయన్ని సంతోషపెట్టడం అనేది ఎలా సాధ్యమవుతుంది అన్న మాటకు ఈ అధ్యాయం మనకు కనిపిస్తుంది. అందులో చూడండి 31వ వచనంలో, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైండును. మనుష్య కుమారుడు సమస్త దూతల మీద అధికారి అని, సైన్యములకు అధిపతి అని ఆయన దైవత్వాన్ని నిరూపిస్తున్న వచనం 31. ఆయన వచ్చిన తరువాత అక్కడ రాసిన మాట చూడండి 32లో, అప్పుడు సమస్త జనములు అంటే ఆల్ నేషన్స్, సమస్త జనములు ఆయన ఎదుటకు సమకూర్చబడతారు. అప్పుడు ఆయన వారిని రెండుగా విభాగిస్తాడు.
రెండుగా విభాగించి కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను ఉంచి వారితో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, గొర్రె రక్షించబడిన వానికి చిహ్నంగాను, మేక కృపను దూరం చేసుకుని రక్షింపబడకుండా ఉన్నవారికి, అవిశ్వాసికి గుర్తుగాను కనిపిస్తుంది. ఈ ఇద్దరి నడుమ ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అయిపోయింది. వీళ్ళ యొక్క నిత్యగతి, వారి యొక్క నిత్యగతి ఖచ్చితంగా నిర్ణయించడం అయిపోయింది. కానీ అప్పుడు ఆయన సంతోషిస్తూ పలికిన మాట, ఏం పలికారు ఆయన? ఈ 40వ వచనంలో చూడండి, ఒక క్షణం. 35వ వచనం, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని. ఇక్కడ ఆయన 6 విషయాలు చెప్పాడు. ఇది ఎవరిని గురించి చెప్పారు అన్న దగ్గర రకరకాల అభిప్రాయాలున్న వేదాంతులు దీనికి సహోదరులు అంటే యూదులు అనే అర్థాన్ని చెప్పిన, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన అన్యజనులు కూడా సహోదరుల కిందే లెక్కకొస్తారు. కాబట్టి ఈ రోజున మనమున్న సొసైటీలో మనం చేయవలసిన ఏ పనులు మిగిలిన్నాయి, వేటి మీద మనం మనసు పెట్టాలి, ఏవి రేపటి దినాన్న ప్రభు పరిగణనలోనికి తీసుకుంటాడు? ఆలోచించండి. నేను మీకు అర్థం అవడం కోసం ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, వినగల చెవి, చూడగల కన్ను, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. మన కనుల ముందు కనిపించేవి, మన చెవులకు వినిపించేవి. ఏవి కనిపిస్తాయి కళ్ళ ముందు? నువ్వు బాగానే ఉన్నావు, మంచిగా భోజనం చేస్తున్నావు, నీకేం కొరత లేదు. కానీ ఒక్కసారి నీ తోటి క్రీస్తు రక్త సంబంధాన్ని జ్ఞాపకం చేసుకో. తను తిన్నాడా? తినగలిగాడా? తినడానికి ఉందా? నీకు గుర్తొచ్చినప్పుడు నీ మనసు ఏమవుతుంది చెప్పండి? అరేరే, నేను ఇంత సమృద్ధిలో ఉన్నాను, వారు లేమిలో ఉన్నారు కదా, వారు కష్టంలో ఉన్నారు కదా, పిల్లలు తినడానికి కూడా అవకాశం లేకుండా ఉంది కదా అనే జాలి మనకు రాదా? కళ్ళకు కనిపించి, చెవికి వినిపించి, హృదయానికి గోచరమైన సంగతుల విషయంలో రేపు దేవుని ఎదుట మనం ఆయన సంతోషపరిచి ఆశీర్వదించబడిన వారులారా అనిపించుకుంటామో, శపించబడిన వారులారా అనిపించుకుంటామో మనకు మనం నిర్ణయం తీసుకోవాలి. యెషయా గ్రంథంలో ఆయన ఇలా అంటాడు, అబ్బాయి, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా ఉండడం ఇదే కదా నేను కోరిన ఉపవాసం అంటాడు. నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా ఉండడం ఇదే కదా నేను కోరిన ఉపవాసం. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు సరిగా లేరు, వారి జీవితం సరిగా లేదు, వాళ్ళు తమ ఇష్టానుసారంగా బతుకుతున్నారు. కానీ నువ్వు చూసినప్పుడు
వారికి తినడానికి ఏం లేదు. పట్టెడన్నం నువ్వు పెట్టడం పొరపాట? వాళ్ళకి పెడితే నష్టమా? కాదుగా. వాస్తవానికి ఈ ఆతిథ్యం ఇవ్వడం కానీ, ఆకలిగా ఉన్న వారిని పట్టించుకోవడం కానీ, ఇది స్వతసిద్ధంగా తిరిగి జన్మించిన వానికి ఉండే ఓ అద్భుతమైన లక్షణం. తాను సమృద్ధిగా తిని హాయిగా నిద్రపోలేడు. తాను తినేటప్పుడు తాను తినేదానిలో ఇతరులకు పెట్టకుండా ఉండలేడు. ఆలోచిస్తే యోహాను గారు 3వ పత్రిక రాస్తూ క్షమించండి, 1వ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఎవరైతే సహోదరుని ప్రేమిస్తారో వాళ్ళు దేవుని ప్రేమించేవారు. సహోదరుని ప్రేమింపనివాడు దేవుని ప్రేమింపలేడు అని రాశాడు 20వ వచనంలో. అంటే సహోదరుని ప్రేమించేవాడు దేవుని సంబంధి. సహోదరుని ప్రేమించనివాడు దేవుని సంబంధి కాడు. నేను ఒక పిసినారి వ్యక్తిని గురించి విన్నాను, చదివాను కూడాను. అది ఇటలీ అనుకుంటాను. అతనికి పెండి కాలేదు, పిల్లలు లేరు, కానీ విపరీతమైన వ్యాపారాలు చేసి విస్తారమైన డబ్బు సంపాదిస్తాడు. మామూలుగా సంపాదించడం కాదు, విపరీతంగా సంపాదిస్తాడు. సంపాదించిన వాడు కడుపుకేం పెద్దగా తినడం. అత్యంత పేదరికంలో ఉన్నవాడు తినేదానికంటే తక్కువ తింటుంటాడు. అంత మినిమంలో మెయింటైన్ అవుతుంటాడు. అతన్ని దేశ పిసినారి అని పేరు పెట్టారు. అతనికి దేశంలోనే పిసినారోడు ఎవడైనా ఉంటే అతనే అని ఆ ఊరు పేరుకు అతనికి కలిపి పెట్టారు. ఆ ఊరు పేరు జ్ఞాపకం రావడం లేదు నాకు. దినాలు గడిచాయి, వృద్ధుడైపోయాడు, చచ్చిపోయే రోజు వరకు సంపాదిస్తానే ఉన్నాడు. బాగా సంపాదించాడు ఆస్తులు. అంతా అయిపోయి చనిపోయిన తరువాత తీయడానికి ఎవరు వస్తారు? ఎవరికి ఏమి పెట్టలా, ఎవరినేం పట్టించుకోలే. అతను తీసేయడానికి వచ్చేది ఎవరు? ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే రావాలిగా. గవర్నమెంట్ వచ్చింది, వచ్చి లోపలికి వెళ్ళి చూసింది, ఒక్కడే ఉన్నాడు. విస్తారమైన ఫర్నిచర్ ఉందా అంటే లేదు. ఓ చాప, ఓ ప్లేటు, చాలా తక్కువ సామాగ్రి. ఏంటి ఇన్ని కోట్లు ఉన్నాయి? బ్యాంకు బ్యాలెన్స్ చూస్తే, ఫిక్స్డ్ డిపాజిట్లు చూస్తే ఉన్నాయి, ఎస్టేట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆశ్చర్యపోయి
ఇలా బతికే ఏం బతికిది అనుకుని అందరూ అతని యొక్క సూట్ కేసు తీసి చూశారు. అందులో అతని వీలునామా రాస్తుంది. ఏమని రాశాడు అంటే, ఇంతకాలం నేను పిసినారిగా బతికాను, ఇప్పుడు ఈ ఆస్తి అంతటిని నేనేం చేసుకుంటాను, నాకెందుకు ఉపయోగపడుతుంది, నాకు దేనికే ఉపయోగపడదు, ఎంత సంపాదించింది. కానీ ప్రభుత్వం వారిని ఒక మాట అడుగుతున్నాను, నా దేశంలో మంచినీటి కొరతతో నా ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ డబ్బులన్నీ వాడి ఈ దేశానికి మంచినీటి కొరతను తీర్చుమని నేను ఇది సంపాదించానని రాసి సంతకం పెట్టాడు. సాయం చేసేవాడి త్యాగం మనకు అర్థం కాదు. త్యాగం చేసేవాడి ఆర్థికపరమైన జాగ్రత్త అది తెలివి తక్కువతనంగా కనిపిస్తూ ఉంటుంది. పొదుపు అనే పదం చాలామందికి పిస్నారితనంగా తోస్తుంది. మనం ఎందుకు మినిమంలో బతకాలి, మనం ఎందుకు ఐశ్వర్యవంతమైన జీవితాలు జోలికి పరిగెత్తకూడదు? దేవుడిచ్చాడా, మంచిది, కానీ జ్ఞాపకం పెట్టుకోండి, అందులో నేను ఆకలిగొన్నాను అన్నాడు ఆయన, నేను దప్పిగొన్నాను అన్నాడు, నేను దిగంబరునై ఉన్నాను అన్నాడు, నేను రోగినై ఉన్నాను అన్నాడు, నేను చెరసాలలో ఉన్నాను అన్నాడు. మీరు నాకు అన్నం పెట్టారయ్యా, మీరు నాకు దాహం ఇచ్చారయ్యా, నేను పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారయ్యా, నేను రోగినై ఉన్నాను, చూడవచ్చారయ్యా, నేను చెరసాలలో ఉన్నాను, నా దగ్గరికి వచ్చారయ్యా. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఆకలి, దప్పిక, పరదేశి అంటే ఏ హక్కు లేనివాడిగా, ఎవ్వరూ లేనివాడిగా, ఒంటరివాడిగా నేనున్నాను. అంత మాత్రమే కాదు, నేను దిగంబరినై ఉన్నాను. ఎండ, వాన, చలి నా దేహాన్ని బాధపెడుతున్నాయి. ఆ స్థితిలో నేనున్నాను. నేను అనారోగ్యం చేత పడినవాడిగా ఉన్నాను. ఆ మీదట నేను చెరసాలలో వేయబడ్డాను. అక్కడ నన్ను పలకరించేవారు లేరు, నన్ను వచ్చి పరామర్శించేవారు లేరు. ఆ స్థితిలో నేనున్నాను. ఇందుకు లేఖనంలో 2 భాగాలు ఉన్నాయి. ఇదేమిటి అంటే 2 ఏరియాస్ ఆఫ్ సర్వీస్. పరిచర్య చేయడానికి 2 ప్రదేశాలు. ఇలాంటి పరిచర్య చేయడం కోసం 2 ప్రదేశాలు నిర్దేశించబడ్డాయి. మొదటిది మీరు చూడండి. మొదటిగా పౌలు గారు రాస్తూ ఇలా అన్నాడు, విశ్వాస గృహమునకు చెందినవారు అని. విశ్వాస గృహమునకు చెందినవారు. గలతీ పత్రిక
6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఇది మనకు సమయము దొరికిన కొలది. రేపు ఒక రోజు వస్తుంది, మేలు చేసే అవకాశం మనకు దొరకదు. రేపు ఒక రోజు వస్తుంది, దేవుని పని చేసే అవకాశం మనకు దొరకదు. రేపు ఒక రోజు వస్తుంది, మనం చేతులతో తొడవలేని దుస్థితి వస్తుంది. పట్టెడన్నం పెట్టలేని పరిస్థితి మనకు రావచ్చు. సమయం దొరికిన కొలది, వీలున్నంత కొలది, దేవుడు ఆయుష్ పొడిగిస్తున్నంత కొలది నీవు నేను చేయవలసిన 2 ప్రదేశాలలో పని. ఒకటి అందరి ఎడలను, తరువాత విశేషముగా, అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు అంటే అర్థం రక్షించబడిన వారే కాదు, రక్షించబడిన వారిలో ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు ఇరుకులో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరు రోగంలో ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు నిరాకరించబడ్డారో వారి విషయమైన మన బాధ్యత. అందుకని ఆయన అన్నాడు, ఈ నా సహోదరులో అల్పమైన వానికి మీరు చేశారు. ఆలోచించండి, ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళని పట్టించుకునేది ఎవరు? వారి ఆకలిని పట్టించుకునేది ఎవరు? వారి దప్పికను పట్టించుకునేది ఎవరు? వారి వస్త్రాన్ని పట్టించుకునేది ఎవరు? మీరే చెప్పండి. లూకా సువార్తలో 2 అద్భుతమైన ఉపమానాలు చెప్పబడ్డాయి. 2 అద్భుతమైన ఉపమానాలు. ఈ 2 అద్భుతమైన ఉపమానాలు అనేకుల కళ్ళు తెరిపించిన ఉపమానాలు. మొదటి ఉపమానం లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉంటే, రెండవ ఉపమానం లూకా సువార్త 16వ అధ్యాయంలో ఉంది. 10వ అధ్యాయంలో సమరయుడు కనిపిస్తాడు. 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు కనిపిస్తారు. ఈ 2 ఉపమానాలు ఈ అంశానికి సంబంధించిన ఉపమానాలు. దేవుని పిల్లల యొక్క పని కొరకైన ఉపమానాలు. భూమి మీద ఉండగానే నిత్యత్వంలో ఉన్న ప్రభువుని సంతోషపెట్టడానికి చేయవలసిన పనుల గురించిన ఉపమానాలు. వాస్తవానికి మీరు ఆలోచించండి, 10వ అధ్యాయంలో కనిపించే వ్యక్తి రోడ్డు ప్రక్కన, నడిచి వెళ్ళే వారికి వినపడే శబ్దం కొన ఊపిరితో అతని మూలుగు. 16వ అధ్యాయం కనిపించే వ్యక్తి తలవాకిట, ఒళ్ళంతా కురుపులై బాధతో వేదన పడుతున్న అతని మూలుగు, వినిపించే స్వరం. ఈ 2 ఇచ్చింది ఎవరు? దేవుడే. కన్నునిచ్చింది ఆయన, చెవినిచ్చింది ఆయన. నాకు కనపడలేదు అని చెప్పడానికి లేదు, నాకు వినపడలేదు అని చెప్పడానికి లేదు. ఆయన ఇచ్చాడు. అయితే ఒక మాట ఆ రోజు మోషేతో అంటాడు, మోషే, కన్ను ఇచ్చినవాడు కానకుంటాడా? చెవినిచ్చినవాడు వినకుంటాడా అంటాడు. ఆయన విన్నాడు, అనుకున్నాడు నాకు వచ్చి సాయం చేస్తారని. ఆ అల్పునిలో తను తాను ఐడెంటిఫై చేసుకున్న దేవుడు ఆయన.
ఆ అల్పునికి నువ్వు చేస్తే నాకు చేసినట్టుగా భావించేటువంటి దైవత్వం ఆయనలో. మానవత్వం అక్కరలో ఉన్నప్పుడు తోటి మానవుడు సహాయం చేస్తే అది దైవత్వానికి చేసినట్టుగా ఆలోచించే ఓ అద్భుతమైన పడిగట్టు రాయి విశ్వాసికి అప్పగించాడు ఆయన. అందుకనే ఇలా అంటాడు చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. బేదలను వెక్కిరించువాడు అనే మాట తన సృష్టికర్తను నిందించేవాడు. నీకెందుకు ఈ గతి వచ్చింది? మీరెందుకు ఇలా అయిపోయారు? మీరెందుకు ఇలా పోగొట్టుకున్నారు? ఈ మాటలు పలకడం కాదు మనం చేయవలసింది. మనం ఏ విధమైన సహాయం చేయగలం. అందుకనే దానికి మరో మాట కూడా నేను కలుపుతాను. మీరు చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదను కనికరించువాడు. విన్నారేమి మాట? వెక్కిరించేవాడికి ఘనపరిచేవాడికి మధ్యలో నువ్వు ఉన్నావు. నీకు కన్నుంది, చెవుంది. ఒక మాట అంటాను, నీ ధనాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నావు? లెక్కడిగాడు అంతకుముందు 25వ అధ్యాయం 2వ ఉపమానం లెక్కే కదా. లెక్క అడిగాడు, నువ్వు దేనికోసం ఖర్చు పెడుతున్నావు? ఇప్పుడు ఆయన మన ఇంటి ఆర్థిక వ్యవస్థను లెక్కడుగుతున్నాడు. నువ్వు గృహ నిర్వాహకునిగా ఆయన ఇచ్చిన సొమ్మును దేనికోసం ఖర్చు పెడుతున్నావు? The major part of income given by God, not using for Him, but we are using for ourselves. వాటిని మన కోసం మనం వాడుకుంటున్నాం, దేవుని కోసం కాదు. దేవుని కోసం అంటే నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టి అంటాడు ఆయన, నాకు దాహంగా ఉంది దాహం అంటాడు ఆయన, నాకు బట్టలు లేవు బట్టలు కొనిపెట్టి అంటాడు ఆయన, నాకు రోగంగా ఉంది మందులు తెచ్చిపెట్టి అంటాడు ఆయన అనడే. మనం దేనికోసం ఖర్చు పెడుతున్నాం చెప్పండి. చాలామంది వ్యక్తుల్ని నేను చూస్తుంటాను, వాళ్ళు తమ ధనాన్ని అత్యధికంగా దేనికోసం ఖర్చు పెడతారు అంటే ఫుడ్. బంధువులు వస్తారా, ఖర్చు పెట్టండి, కాదన్నాం. మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారా, కాదన్నాం, ఖర్చు పెట్టండి. కానీ మన కొరకు కాదుగా. ఆ ధనాన్ని మన 16వ అధ్యాయంలో ఏం రాస్తాడు? అతడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. దేంతో? అంతకుముందు 12వ అధ్యాయంలో రాస్తాడు, తిని త్రాగి సుఖించేవాడు. అక్కడ ఆలోచించండి, మన ధనాన్ని దేనికోసం మనం ఖర్చు పెడుతున్నాము అన్నది పరలోకానికి లెక్కొస్తుంది, రాదనుకోకండి. నేను లాజరు ధనవంతుని ఉపమానం చెప్పిన ఆ కాలంలో 1-2 మాటలు చెప్పాను. నిజంగా ఎవరు ధనవంతులు అనంటే డబ్బులున్నటువంటి అన్యులు కాదు. మేము బ్రహ్మాండమైన డ్రెస్ వేసుకోవాలి అనుకునే క్రైస్తవులే. క్షమిస్తారుగా, వస్త్రాల కోసం క్రైస్తవులు ఖర్చు పెట్టినంత ఇంకెవరు ఖర్చు పెట్టరు. బట్టలకు మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత, వస్త్రానికి మనం ఇచ్చే ప్రాధాన్యత అన్యులెవరు? మీరు వెళ్ళి అడగండి షాపుల్లో, క్రిస్మస్కి జాన్యువరికి ఎక్కువ ఇన్కమ్ వస్తుందా, మిగిలినటువంటి ఆ పండగలకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందా? అడగండి వెళ్ళి.
వస్త్రం కోసం మనకంటే ఎవడో ఎక్కువ ఖర్చు పెట్టడు. 2, తిండి కోసం మనకంటే ఎవడో ఎక్కువ ఖర్చు పెట్టడు. అది లేకపోతే ముద్ద దిగదు కదా మనకి, అంతేనా కాదా? దేనికోసం ఖర్చు పెడుతున్నాం? కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టేవారు చాలామంది. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. మూడు విషయాలు చెప్తున్నాను, వినండి. 1, కూర్చునేటప్పుడు కాళ్ళు 2 ముడుచుకుని కూర్చోండి, బాసి పెట్టేసి కూర్చోండి. 2, నిటారుగా ఉండండి, వంగకండి, అస్సలు వంగొద్దు. బీ స్ట్రైట్. వెన్నెముక దెబ్బతింటే తర్వాత అది ఇటు వచ్చేసి L4 L5 దెబ్బతింటాయి. స్ట్రైట్గా ఉండండి. గడ్డం కింద చేతులు తీసేయండి. చిన్నపిల్లలు కూడా గడ్డం కింద చేతులు పెట్టి నిద్రపోతున్నారు. చెయ్యి ఎందుకయ్యా అంటే, పెద్దవాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉంది, ఏ మెన్నప్పో ఏదో ఉంటుంది కాబట్టి. వీళ్ళకేమైంది? ఇప్పుడు నిద్ర రమ్మంటే అడగండి, వస్తుందేమో? రాదు. అందున ఆడవారికి ఇటు కూర్చుంటాం అనేది మంచిది. ఎందుకంటే పాపం వాళ్ళకి వెన్నుపూసక 1, 2, 3 ఇంజెక్షన్స్ లేకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ఆపరేషన్ లేకుండా పిల్లల్ని కన్నివ్వటలేదు కదా వైద్యులు. ఆపరేషన్ చేసిన ప్రతి వెన్నుపూసకే ఉంటాయి, ఇంజెక్షన్లే ఉంటాయి. నిటారుగా ఉంటే నొప్పి రాదు. ప్రాక్టీస్ చేయండి. చూస్తూ ఉంటే 2 కనపడ్డారు నాకు. ఇక్కడికి వద్దాం. మనం ఎంటర్టైన్మెంట్కు మన ధనాన్ని ఖర్చు పెడుతున్నాం. దేనికోసం చెప్పండి? అది దేవుని కోసమేనా? కాదు. లేదు. ఇంటి అవసరత కోసమా? కాదు. మన ధనాన్ని వృధా చేస్తున్నాం. దేవుడిచ్చిన ధనం అది. లెక్క అడుగుతాడు రేపటి దినాన్న, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఇందులో అనుమానం ఏం పెట్టుకోబోకండి మీరు. ఇక్కడ ఆయన లెక్క అడిగాడు. 5కి 5, 2కు 2 తెచ్చి లెక్కిచ్చారు వాళ్ళు. మనల్ని కూడా లెక్క అడుగుతాడు దేవుడు. లెక్క అడగడని అనుకోకండి. ఆ మేకలతో అన్నాడు, మీరు నాకు అన్నం పెట్టలా, మీరు నాకు దాహం ఇవ్వలా, మీరు నాకు వస్త్రం ఇవ్వలా, మీరు నన్ను చేర్చుకోలా, మీరు నన్ను పరామర్శించలా, మీరు నన్ను చూడడానికి రాలా అన్నాడా లేదా? ఆలోచించండి. ఆ ధనవంతుడు సన్నపు నార వస్త్రాలు ధరించాడంట కదూ, అవునా? చూడండి ఒకసారి, ఎందుకైనా మంచిది. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో 19వ వచనంలో, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొనెను అన్నాడు. మీరు దీనికి ఒక వచనం కలపండి దయచేసి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వడెను. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. సంఘ వధువు ధరించే రేపటి వస్త్రం నిర్మలమైన సన్నపు నార వస్త్రం. అది పరిశుద్ధుల నీతిక్రియలనే వస్త్రం. ఇతను సన్నపు నార వస్త్రాలు ధరించాడు నీతిమంతునికి రుజువుగా, నీతి క్రియలకు రుజువుగా. కానీ
ఇంటి వాకిట పడి ఉన్న వాని విషయంలో ఇంతైనా పట్టించుకున్నవాడు కాదు, కనికరం చూపినవాడు కాదు, మేలు చేసినవాడు అంతకంటే కాదు. అతని మూలుగు ఇతని చెవికి వినపడలా, అతని దుస్థితి ఇతని కంటికి కనపడలా. ఆ దారిపోతున్నటువంటి లేవీయుని కానీ ప్రధాన యాజకునికి కానీ కొన ఊపిరితో పడి ఉన్న దొంగల చేత చిక్కి చచ్చిపోబోతున్న వ్యక్తి కనపడలా, వినపడలా. అతను పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు. ఈ రోజున మనం కూడా ఇలాగే ఉన్నాం. అక్కడ ఉన్న ధనవంతునిలాగానన్నా ఉన్నాం, ఇక్కడ దాటిపోతున్న ప్రధాన యాజకునిలాగా కానీ లేవీయుని కానీ ఉన్నాం మనం. కాదని మీరు చెప్పండి దయచేసి. ఆర్ వీ పర్టికులర్ అబౌట్ ద నీడీ పీపుల్? అవసరతలో ఉన్న వారి విషయమైనా పట్టింపు ఏదైనా మన అంతరంగంలో ఉందా? విచిత్రం ఏమిటంటే, తల్లిదండ్రులు అవసరతలో ఉంటేనే మనసులో కష్టం పెట్టుకుని వాళ్ళను చూడ్డానికి కూడా రానటువంటి పిల్లలున్న రోజులు ఇవి. నాన్న చనిపోయాడని కబురెళ్తే వచ్చి చూడ్డానికి ఇష్టపడని పిల్లలున్న రోజులు ఇవి. నీతిమంతులమని, రక్షించబడ్డామని ఏ ముఖంతో చెప్పుకుంటాం? ఆయన వెళ్ళి ఆ ధనవంతుణ్ణి, ఆ యవనస్తుణ్ణి, ఆ ధర్మశాస్త్రం విరిగిన వాడిని, నువ్వు పోయి ఆ సమరయం దగ్గర నేర్చుకోపో అన్నట్టు నువ్వు వెళ్ళి అలాగూ చేయి అన్నాడు. అంటే అర్థం, నా స్నేహితుడు ఒకసారి చెప్పాడు, గో అండ్ లెర్న్ ఇన్ ద స్కూల్ ఆఫ్ సమరిటన్స్ అన్నాడు. సమరయ పాఠశాలకు పోయి నేర్చుకోవయ్యా. సమాజ మందిరాల్లో మీరు నేర్చుకున్నది కార్యాచరణ కాలా, కానీ దానికి నకిలీగా జరుగుతున్న సమరయుల మధ్యలో ఉన్నవాడు అతడు నిలబడ్డాడు అక్కడ పొరుగువాడిగా. మనం పొరుగు వాళ్ళంగా లేం, పట్టింపు మనకు లేదు, కనికరం అంతకంటే లేదు. దీనికి మన ఆలోచన ఏమిటంటే, అలాంటి వాళ్ళకి ఎందుకు చేయాలి బ్రదర్? అసలు అలాంటి వారికి మనం చేయి చాపడం కూడా తప్పే బ్రదర్ అనే ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు దాన్ని మిస్యూటిలైజ్ చేస్తున్నారు, వారు సరిగా వాడుకోవటం లేదు, దానివల్ల వాళ్ళేమీ మంచిగా బతకటం లేదు. వై షుడ్ వీ హెల్ప్ దెమ్ అనేవాళ్ళు ఉన్నారు, లేకపోలే. కానీ నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను, నాతో పాటు రండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన. మూడవ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి అంటే నీ నమ్మకం, దేవుని యందలి నీ నమ్మకం ఇతరులకు మేలు చేసేదిగా మారుస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చూసినవాడు, విన్నవాడు దేవుని యందు నమ్మిక ఉంచినవాడైతే అతడు కనికరం గలవాడు అవుతాడు. జాగ్రత్తగా వినండి. చూసినవాడు, విన్నవాడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు అయితే అతడు కనికరం గలవాడు అవుతాడు. చూసి విని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు దేవుని యందు విశ్వాసం ఉంచిన గొర్రె కాదు, మేక అంతే. పట్టింపు లేని తనం.
ఒక దైవ సేవకుడు తన కుటుంబంతో ప్రయాణం చేస్తున్నాడు. రాత్రి 12 ఆ ప్రాంతంలో రోడ్డు ప్రక్కన అరుపులు వినపడుతున్నాయి. ఎవరు లేరు. కారు ప్రక్కకు ఆపమని దిగి వెళ్ళాడు ఆయన. వెళ్ళి చూస్తే రక్తం మడుగులో ఉన్నారు. 108కి ఫోన్ చేశాడు. సార్, ఇంతకుముందు కూడా ఎవరో చేశారు సార్ అన్నాడు. ఇక్కడ ఎవరు లేరండి. వచ్చేదాకా మీరు ఉంటారా అని అడిగాడు. వచ్చేదాకా మీరు ఉంటారా అని అడిగాడు. ఉంటానన్నాడు ఆయన. లోపల తన కుటుంబం ఉంది. వాళ్ళకు ఫోన్ చేసి 108 రావడానికి నియర్లీ 3 o'clock అయింది. అప్పటి వరకు అటులారి ఇటులారి ఏ కొంచెం వచ్చినా వాళ్ళ మోటార్ సైకిల్ వెళ్ళిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. మోటార్ సైకిల్ మీద నుంచి పడిపోయారు. అంత అవసరం అతనికి? చెప్పండి. ఫోన్ చేశాను వెళ్ళిపోతే సరిపోలా? నిద్రమాని రోడ్డు మీద నిలబడవలసిన అవసరం ఏమిటి? తన పిల్లల్ని కారులో ఉంచవలసిన అవసరం ఏంటి అతనికి? రేపొద్దున ఆయన అడుగుతాడు, రోడ్డు ప్రక్కన నేను పడి ఉన్నాను, నువ్వు చూస్తూ వెళ్ళిపోయావు, ఆ రక్తం నీ కళ్ళ కనపడలేదా? నువ్వు అద్దం దింపి చూస్తే వాళ్ళ శబ్దం నీకు వినపడలేదా? ఇదివరకంటే కేసు పెడతారనే భయం ఉంది, ఇప్పుడు అది లేదు కదా. 108కి ఫోన్ చేయడానికి నీ దగ్గర సెల్ ఫోన్ లేదా అని అడిగితే ఏం జవాబు చెప్తాం? వచ్చేదాకా ఉండలేవా నువ్వు? నా కోసం ఉండలేవా? వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టుగా నేను భావిస్తాను కదా. ఆర్ యు నాట్ పర్టికులర్ అబౌట్ మీ? నువ్వు నా విషయంలో పట్టింపు నీకు లేదా అని ఆయన అడిగితే ఆ సేవకుడి దగ్గర జవాబు ఉంది. మన దగ్గర ఉందా జవాబు? లేదు. మీరు అది పాత నిబంధనలండి, కొత్త నిబంధనలు చూపించండి అంటారా? సరే, 2 చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు, if it is becomes a rule for us, we are going to be blessed, we are going to enter into his joy. మనము ఆయన సంతోషంలో అడుగుపెట్టే వాళ్ళంగా ఉంటాం. ఎవడును తన కొరకే కాదు, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్, నీ కోసం కాదు, నీ కోసం బతకడం చాలు, గతించిన కాలం చాలు అంటాడు యాకోబు పత్రికలో. చూడండి దయచేసి. నానా అంతేకాదు, 4వ అధ్యాయం చూడండి. పదిహేడవ వచనం చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగి ఉండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇప్పటి వరకు మన కోసం బ్రతికాం, ఆ గతించిన కాలమిక చాలు. ఇప్పటి నుంచి మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా బ్రతకడం అనేదాన్ని మనం అభ్యాసం చేద్దాం. లెట్ us ప్రాక్టీస్ ఇట్. స్టార్ట్ విత్ 100 రూపీస్. నెలకు 100 రూపాయలు ఇతరుల మేలు కోసం తీయండి. నేను
బుక్ రాస్తున్నప్పుడు హ్యారీ డిమాంటి గారి జీవితంలో సంఘటన ఏడిపించింది నాకు. వాళ్ళ నాన్నగారు మంచి ఉద్యోగం చేశారు, ఆంగ్లో ఇండియన్ అయినా అకస్మాత్తుగా చనిపోయారు. 2 ఆడపిల్లలు, ఓ మగపిల్లాడు. అందరూ చిన్నపిల్లలు. అమ్మ వాళ్ళని బతికించడం కోసం బట్టలు అవి అమ్ముతూ ఆ పిల్లల్ని పెంచింది. ఆయన పెరిగిన తరువాత చదువుకున్నాడు. ఏం చేయాలో తోయటంలా, ఉద్యోగం లేదు. ఓ రోజు నడిచి వెళుతున్నప్పుడు తనతో పాటు చదువుకున్న ఒక ఆమె కారులో ఉంది. వాళ్ళ నాన్నగారు డ్రైవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి చెప్పినట్టుంది, హీజ్ మై క్లాస్మేట్ డాడీ అని. ఆయన ఆపి వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నాడు. హ్యారీ డిమాంటి సార్ అన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను సార్. అయితే ఒకసారి పోస్ట్ ఆఫీస్కి రా అన్నాడు. పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్గా పనిచేస్తున్నాడు. ఆయనకి ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం ఇచ్చాడు. జాయిన్ అయ్యాడు. మొదటి శాలరీ వచ్చింది. ఏమనుకుంటాం? మీ చేతికి నెల జీతం రాగానే ఏమనుకుంటారు? ఇందులో చెప్పండి, మీ బడ్జెట్ ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. దేనికో తినాలనుకున్నది, కొనాలనుకున్నది, కొనలేనిది, నిరాశపడింది, ఇప్పుడు మన చేతికి వస్తే వాటన్నిటిని తీర్చుకోవడానికి మనసు పరుగులెత్తుతూ ఉంటుంది కదా. వచ్చి అమ్మ చేతిలో పెట్టి ప్రార్థన చేయమ్మా అన్నాడు. అప్పుడు మాట అంది, నాన్న ఏం చేద్దామని. అతను అన్నాడు, అమ్మా నాన్న నువ్వు ఇదివరకు ఎలా చేసేవారో అలాగే చేయమ్మా. ఆమె మోకరించి గౌరవమని ఏడ్చింది. ఆవిడ, నాకొచ్చిన దాంట్లో దేవుని భాగం కాకుండా ఇంకొక 10 భాగం తెస్తాము మేము, అది ఇతరుల అవసరతల కోసం. అలాగే తీనా కొడుక అంటే అలాగే తీయమ్మా. మోకరించి గావుని ఏడవడానికి గల కారణం అది. ఎవడును తన కొరకే కాదు, రక్షించబడిన నువ్వు నీ కొరకే నువ్వు బతుకుతూ ఉంటే మనకంటే స్వార్థపరుడు ఇంకొకడు ఉండడు. ఇతరుల కోసం కూడా బ్రతకడం అనేది పరిశుద్ధుల నీతి క్రియలను చూపించేవి. ఇతరుల అవసరతలో మన వంతు మనం చేయడం అనేది రేపటి దినాన్న నిన్ను ఊహించని మాట. ప్రపంచ దేశాలన్నీ నిలబడినప్పుడు ఆయన ఇలా అన్నాడు, రాజేష్ నువ్వు నా కోసం అడవిలోకి వచ్చావు, వచ్చి ఆ కోయవాళ్ళల్లో వాళ్ళని పట్టించుకున్నావు అని అన్ని కోట్ల మంది ప్రజలు ఇంకెవ్వరూ లేకుండా పోలా, జన్మించిన ప్రతి మానవుడు నిలబడ్డాడు ఆయన సింహాసనం ముందు అన్నాడు అనుకోండి నిన్ను గురించి. ఇంతకు మించి నీకేం కావాలో చెప్పు. ఇక్కడ నుంచి నా కోసం బన్నీ తెచ్చావు కదా, బన్నీ తెచ్చిచ్చావు కదా, నాకు శీతాకాలం వస్తుందని చలిబన్ని కొనిచ్చావు కదా నాకు. ఆయన గుక్కెడు చన్నీళ్లు గుర్తుపెట్టుకునేవాడు. He did not forget even a cup of water.
అయితే చాలామంది ఇలా మాట్లాడతారు, విసిగిపోయాం బ్రదర్, మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు బ్రదర్. వై షుడ్ వీ స్ట్రెచ్ అప్ అవర్ హ్యాండ్? మేమెందుకు చేయి చాపాలి? వీ వోంట్ డూ ఇట్. వీఆర్ వెక్స్డ్ విత్ ద పీపుల్ అండ్ దేర్ బిహేవియర్ అండ్ దేర్ మ్యానిపులేషన్ అని కష్టంతో కఠినంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. లేరని నేను అన్ను. కానీ అండి, లేఖనం ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. మనల్ని మనం భద్రపరచుకోవడం కోసం ఈ మాటలు మీతో చెప్తున్నాను. చూడండి దయచేసి. గలతీ పత్రికలోని 6వ అధ్యాయంలోని 9వ వచనంలోని, మనము మేలు చేయుట యందు విసుగకయుందము. ఇట్ ఈస్ అన్ ఆర్డర్, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అన్ అడ్వైస్. మనము మేలు చేయుట యందు విసుగకయుందుము. మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. మేలు చేయడం అనేది గుర్తుందా? ఇప్పుడు నాటుతున్న విత్తనాలు, ఇప్పుడు మీరు నాటుతున్న నారు రేపు ఒక రోజు పంట వస్తుంది. ఈ భూమి మీద రావచ్చు, నిత్యత్వంలోనూ రావచ్చు. భూమి మీద ఎలా వస్తుంది అంటారా? ఖచ్చితంగా వస్తుంది. 1000 ఏళ్ల కాలంలో నిత్యత్వంలోనూ వస్తుంది. మేలు చేయడాన్ని ఆయన రేపటి పంట కొరకైన నేటి విత్తనాలుగా భావించాడు. విసుగొద్దు. వ్యవసాయదారుడున్నాడు, వర్షాలు పడ్డాయి, నారంతా లేచిపోయింది, నారు చచ్చిపోయింది, మళ్ళీ నీళ్లు తగ్గుతాయి, మళ్ళీ నాటడం మానేస్తాడా? మనం వ్యవసాయదారులం కదా? యాకోబు రాయలేదా? వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? యాకోబు తన నోటితో తను రాసాడుగా. చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకున్న కదా. ఆర్ యు నాట్ ఫార్మర్స్ ఆన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో మీరు వ్యవసాయదారులు కాదా? రేపటి కోసం విత్తనాలు వేసేవాళ్ళు కాదా? సువార్త కోసం ఖర్చు పెట్టింది, సువార్త కోసం ప్రయాసపడింది. కాలం కానీ, పరిచర్య కానీ, కన్నీరు కానీ, ఖర్చయిన మీ ఆరోగ్యం కానీ, ధనం కానీ, ఇవన్నీ దేవుని లెక్కలోనే ఉంటాయి, విడిచిపెట్టడాయి. కాబట్టి చెప్తున్న మాట ఏమిటంటే, విసుగకయుందము. విసుగు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పిల్లల విషయంలోనే విసుగు వచ్చేస్తుంది. మన సొంత పిల్లల విషయంలోనే మనకు విసుగు వస్తుంది. కానీ బాధ్యత మానేస్తామా? మీరే చెప్పండి. ఓ తండ్రిగా మానేస్తారా? మీరే ఆలోచించండి. ఆ స్థానం, ఆ అవకాశం మనకిచ్చాడు. అది ఒక భాగ్యంగా భావిస్తే విసిగే పరిస్థితులు వస్తాయి. ఈ విసుగుదల గురించి మరో మాట కూడా చెప్పాడు. చూడండి దయచేసి. తెస్సలోనిక
రెండవ పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలు చదవండి. 11, 12, 13 చదువుదాం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. అయిపోయిన తరువాత సహోదరులారా, మీరైతే మేలు చేటులో విసుగవద్దు. అలాంటి వాళ్ళు కనిపించినప్పుడు నీకు విసుగొస్తుంది కదూ, కానీ మేలు చేయటంలో విసుగుబోకు. నాకు ఆశ్చర్యకరమైన ఒక విషయం పౌలు గారు రాయటం కనపడింది. అది లోక సంబంధమైన పరిపాలకులు, లోక సంబంధమైన అధికారులు, వాళ్ళని గురించి రాస్తూ ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇలా కూడా వాక్యాన్ని అప్లై చేసుకోవచ్చా అనిపించింది. ఈ రీతిగా కూడా ఆలోచిస్తాడా ఆత్మీయుడు అనిపించింది. చూడండి రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలని అందరం కలిసి చదువుదాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారులు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి అధికారములు. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత అరేరేరే, ఈ లోకంలో పరిపాలించేవారు మెప్పు కోసం మేలు చేయాలా? ఏమండి, మా రోడ్లు బాలా, ఇదిగో 3 కోట్లు ఇస్తున్నానండి. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఆ మేలు ఎందుకు చేస్తున్నారు? మెప్పు కోసమే. అరేరే, లోకాధికారుల మెప్పు కోసం మేలు చేసే మనుషులు ఉన్నప్పుడు అందులో విశ్వాసులు కూడా ఉన్నారు, అందులో సేవకులు కూడా ఉన్నారు. వద్దులేండి. కానీ అందరికీ అధికారి, సింహాసనాసీనుడైనవాడు, నిరంతరం పరిపాలిస్తున్నవాడు, సింహాసనం మీద నుంచి ఒకడిని దించడానికి శక్తి కలిగినవాడు, ఆయన మెప్పు కోసం మనం పనిచేయాలన్న స్పృహ మనకు లేకపోవడం నిజంగా దుఃఖం కాదా? ఇప్పుడు తిరిగి మత్తయి సువార్త 25వ అధ్యాయం దగ్గరికి రండి.
37 అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దొప్పిక నుండి చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశమైండుట చూచి నేను చేర్చుకుంటుమి? దిగంబరమైండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివైండుటైనను చెరసాల ఉండుటైన చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మిక్కిలి అల్పులైన ప్రపంచాన్ని రెండుగా విభాగించాడు. ఇందులో థియోలోజియన్స్ వారి జ్ఞానాన్ని బట్టి మూడుగా విభాగించిన వారు ఉన్నారు. సహోదరులని యూదుల్ని అన్నాడని, కానీ సర్వ సమాజం సర్వ జనాంగాలు అక్కడ ఉన్నారని రెండుగా విభాగించాడని చెప్పినప్పుడు మూడవ గుంపుని గురించి ఆలోచించవలసిన అవసరం అంతగా లేదనిపించింది నాకు. గొర్రెలు మేకలుగా విభాగించాడు ఆయన. విభాగించినప్పుడు గొర్రెల వైపే చూపించుంటాడేమో, వీరిలో అల్పులైన సహోదరులకు ఎవరు చేశావో నాకు చేసినట్టే అని. లేదు, అక్కడ నిలబడిన ఒకవేళ మేకలుగా ఉన్న వాళ్ళకు కూడా నీ వంతు నువ్వు సహాయం చేసావని వాళ్ళ గురించి అన్నాడో తెలియదు నాకు. ఎందుకని అంటున్నాను ఈ మాట అంటే, క్షమించండి, అది గొర్రెలను గురించిందే, మేకలను గురించిన సందర్భం కాదు. 40 స్పష్టంగా చెప్పింది. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో అన్నాడు. అంటే రక్షించబడిన వారినే సహోదరులను పిలిచాడు, మేకలను సహోదరులను పిలవలేదు. అవుదాం, ఒకవేళ వాళ్ళకి చేస్తే తప్పని కాదు, వాళ్ళకి చేసినా ఆయన పరిగణలో తీసుకోవచ్చు. అది కూడా ఆయన లెక్కలోకి వస్తాడు. ఎందుకంటే మీరు విశ్వాస గృహంకి కాక మిగిలిన వారికి కూడా ఆయన రాసిపెట్టాడు కదా గలతీ పత్రికలో. ఈ కారణం చేత చేయడం తప్పు కాదు, కానీ ఇక్కడ ఆ సందర్భం కనపడలేదు. ఆగండి, ఆయన అన్నాడు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి అన్నాడు. ఇక్కడ మిక్కిలి అల్పులైన వారి మీద కనికరపడడం అనేది జరగదు. జాగ్రత్తగా వినండి. మనం ఎవరి మీద కనికరపడతాం? మనకిష్టమైన వారి మీద కనికరపడతాం. మనం ఎవరి మీద కనికరపడతాం? మన రక్త సంబంధుల మీద కనికరపడతాం. మనం ఎవరిని కనికరిస్తాం? ఎవరైతే మంచిగా మనతో ఉంటారో వాళ్ళ మీద కనికరపడతాం. అంతవరకే కదా. కానీ కనికరం అనే మాట ఒక అద్భుతమైన పదం. అది పరిసేయునికిని రోడ్డు ప్రక్కన దొంగల చేతికి చిక్కిన యూదునికిని ఏ సంబంధం ఉంది? ఏ సంబంధం లేదు కదా. ధనవంతుడికి లాజరుకి ఉన్న సంబంధం ఏంటి? ఇద్దరు అబ్రహాము సంతానమే కదా. కానీ ఇక్కడ లేని కనికరం అక్కడ కనిపించింది. ఇక్కడ లేని జాలి అక్కడ కనిపించింది. ఆలోచించండి. ఇక్కడ ఒక మాట ముగింపులో చెప్పాలి. అదేమిటి అనంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. సామెతల గ్రంథంలో నాకు మరో మాట కనపడింది.
11వ అధ్యాయం 25వ వచనం 2వ భాగం. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ఆ ధనవంతుడు పాతాళంలో ఉండి అడిగాడు, ఒక్క నీటి బొట్టు అని. కనికరం చూపని వానికి కనికరం చూపే అవకాశం నిత్యత్వంలో ఉండదు. భూమి మీద తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి ఆయన కనికర సంపన్నుడు గనుక అట్టి కనికరాన్ని వాళ్ళు కొనసాగించుకుంటే రేపు నిత్యత్వంలో ఆయననే మాట ఏమిటంటే, రేపటి దినాన్న తీర్పు సింహాసనం దగ్గర నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. భూమి ఏముందో చూడండి అన్నమాట. 25వ అధ్యాయంలో మత్తయి సువార్త. లోకము నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఆగండి. రండి అన్న మాట ఇది ఎన్నోసార్లు పలకడము. రండి 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 అని పిలుస్తూ వచ్చాడు ఆయన. దిస్ ఈజ్ ద లాస్ట్ వెల్కమ్. రండి, దగ్గరికి రండి, కమ్ టు మీ, రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. వారు ఆశీర్వదించబడ్డారు, ప్రభువుకు సమీపంగా వచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా రేపటి దినాన ఉండబోతున్నారు. ఆయన ప్రాణమిచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించాడు, రక్తం చిందించి రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. ఆ రాజ్యంలో మనం ఉన్నాం, రక్షించబడిన వారు ఉన్నారు. వాళ్ళు రేపటి దినాన ఆయన చేత ఆశీర్వదించబడిన వారులారా అని పిలువబడడం గొప్ప భాగ్యం. రండి అని పిలువబడడం భాగ్యం. స్వతంత్రించుకోండి అని చెప్పడం మరింత భాగ్యం. అది ఆయన గొర్రెల కొరకు నిర్దేశించిన అత్యున్నతమైన క్రియల వద్ద వారు చేసే అది సామాన్యమైన క్రియలా కనపడుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి చెప్పున, వాళ్ళకి ఆ సంగతి గుర్తే లేదు. అన్నం పెట్టామన్న సంగతే గుర్తులేదు, బట్టలు ఇచ్చామన్న సంగతే గుర్తులేదు. అంటే పాపం ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదేం వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, వారు తమ ఫలమును ఎక్కడే పొంది ఉన్నారు, రేపు అక్కడే ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీకు ఇష్టమైన ఈ కనికరయుత కార్యాల విషయంలో మా అంతరంగం మా కొరకు మాత్రమే కాక మీ కొరకును మీకు ఇష్టమైన వాటి కొరకు జీవించే కృపను మాకిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.